పూర్తి దగ్గర అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారైన హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఎమ్మిగ్నూర్ సబ్ డివిజన్లోని ఎమ్మిగ్నూర్ టౌన్ పిఎస్ పరిధిలో లక్ష్మీపేట, తిలక్ నగర్, ఎల్లంపేడు తదితర ప్రాంతాల్లో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించబడింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో నా ఆధ్వర్యంలో మన టౌన్ సిఐ గారు, టౌన్ ఎస్ఐ గారు, అలాగే రూరల్ సిఐ గారు, గవర్నమెంట్ సిఐ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇంకో 16 మంది స్టాఫ్తో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించబడింది. ఈ కార్డినెన్స్ సెర్చ్లో భాగంగా 270 మంది వ్యక్తులను తనిఖీ చేయడం జరిగింది. అలాగే 80 వాహనాలు తనిఖీ చేసి ఒక 5 వాహనాలకి ఈ డాక్యుమెంట్స్ లేని వాహనాలను గుర్తించి వాటిని స్టేషన్కి తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాస్లో 22 మంది రౌడీ షీటర్ని అలాగే 18 మంది సస్పెక్ట్ షీటర్ వాళ్ళ ఇళ్లను తనిఖీ చేయడం జరిగింది. అందులో 18 మంది రౌడీ షీటర్లు 14 సస్పెక్ట్స్ ప్రెసెంట్గా ఉన్నారు. మిగిలిన 4 కూడా వేరే వేరే పనుల నిమిత్తం వేరే ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. సో ఈ ఆపరేషన్ వజ్రప్రహార్లో మన కర్నూలు ఎస్పీ గారి విక్రాంత్ పాటిల్ గారి ఉత్తర్వుల మేరకు క్షుణ్ణంగా అన్ని ఏరియాస్ ఎక్కడైతే ఈ గాంజాయి మాదక ద్రవ్యాల్లో వినియోగం ఉంటుందో అన్ని చోట్ల క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడ ఎవరికైనా ప్రజల్లో ఎవరికైనా కూడా ఇలాంటి విషయాల మీద ఏదైనా సమాచారం ఉంటే మాకు చెప్తే దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల వినియోగం మన సమాజానికి ఎంతో హానికరం. మొత్తం యూత్ అంతా కూడా దానివల్ల చెడిపోతున్నారు. కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.